శుభం భూయాత్. ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థలో రెండవ భాగం చెప్తున్నా. అంటే 8 రకాల వివాహాలు పెద్దలు నిర్ణయించున్నారు వేద ప్రమాణం అనుసరించి. ఏ ఏ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటే ఉత్తమం, శ్రేష్టం, మధ్యమం, అధమం అనే విషయాన్ని తెలియజేస్తా. ఈ విషయాన్ని కూడా మీరు 10 మందికి తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇది కూడా జ్ఞానం సంబంధించిన విషయం. ఎందుకంటే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. మొట్టమొదట బ్రహ్మ వివాహం అని చెప్పా. ఈ బ్రహ్మ వివాహం అంటే అమ్మాయి తాలూకా తండ్రి దేశమంతా తిరిగి తన కులస్థులని, తన వర్ణస్థులని ఎంపిక చేసుకొని గుణగణాలంతా పరిశీలించి వీడు నా కుమార్తెకు సరైన వాడు అని నిర్ణయించుకున్నాక అతగాడు తెచ్చి పెళ్లి చేస్తారు. దీన్ని బ్రహ్మ వివాహం అని అంటారు. రెండవది ప్రజాపత్యం. ఇంచుమించు బ్రహ్మ వివాహంలాగానే ఉంటుంది. అమ్మాయిని అబ్బాయిని వెతుకులు తీసుకొచ్చిన తర్వాత అబ్బాయిని కూర్చోబెట్టుకొని మంచి మాటలు చెప్పి ధర్మ సంస్థాపనార్థం, వంశోద్ధారణార్థం మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ప్రశాంతంగా బ్రతకండి అని ఒక మాట చెప్పి పెళ్లి చేసేస్తాడు. ఇది రెండవది. మూడవది ఆర్ష వివాహం. అంటే అబ్బాయి తాలూకా తండ్రి దగ్గర నుంచి ఒక ఆవు, ఒక ఎద్దు జత తీసుకొని ప్రత్యామ్నాయంగా తన కూతురు నుంచి పెళ్లి చేస్తాడు అమ్మాయి తాలూకా తండ్రి. దీన్ని ఇది ఒక రకమైన పద్ధతి, ఆర్ష వివాహం అంటారు. నాలుగవది దైవ వివాహం. అంటే లోక కళ్యాణార్థం, ప్రజా శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎవరైతే అంటే అందరూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అందరూ కూడా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా. పౌరోహిత్యము, అర్చకత్వము, యజ్ఞయాగాది క్రతువులు ఇలాంటి క్రియలు చేసేవాళ్ళని ఎంచుకొని తన కూతురు నుంచి పెళ్లి చేసేస్తాడు. ఈ 4 కూడా ఉత్తమమైంది, శ్రేష్టమైనదిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది జీవితాలు కూడా బాగున్నాయి ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత. ఇది ఈ శకానికి అంటే ఈ కలియుగానికి ఇది కొంచెం కష్టకరంగానే ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది ఈ వ్యవస్థ. రెండవది ఏంటంటే గాంధర్వ వివాహము. ఈ గాంధర్వం అంటే లవ్ మ్యారేజెస్. నా కులం, నా మతం, నా జాతి, వర్ణ సంకరం అన్నమాట. ఇది ఎవరికి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈరోజు ప్రేమించుకొని వెంటనే పెళ్ళిళ్ళు చేసుకునేసి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, అవగాహన బాగుంటే కంటిన్యూ అవుతుందో తెగిపోతుంది. ఇది ఎంతమందిని పెళ్లి చేసుకుంటారో దైవేచ్ఛ, ఇంకా మన చేతుల్లో లేదన్నమాట ఇది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దగ్గరకు వచ్చారు, చాలామంది వచ్చారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా వరకు ఫెయిల్యూర్స్ అని చెప్పాలి. రెండవది ఏంటంటే ఇంకొకటి అసుర వివాహము అని ఇంకొకటి ఉంది. వరుడు అమ్మాయి నాన్నగారికి కన్యాశుల్కం అంటారు, కొంత ధనాన్ని, బంగారాన్ని, ఇతర ద్రవ్యాన్ని ఇచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకోవడం. ఇది ఒక రకమైన పెళ్ళి. రాక్షస వివాహం. రాక్షస వివాహం అంటే అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం అబ్బాయి. ఒకవేళ అమ్మాయి తరపున బంధువులు, స్నేహితులు వచ్చిన అందరినీ ఫైటింగ్ చేసి, యుద్ధం చేసి గెలుచుకొనేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం. శ్రీకృష్ణుడు ఎలాగ సత్యభామను తెలుసుకున్నాడో అట్లనే ఆయన చేశాడు కదా, మనం చేయకూడదు. అది ఆయన భగవంతుడు, పరమాత్మ. దాని వెనక అనేక రకాల రహస్యాలు ఉన్నాయి. దాంతో పులిని చూసి నక్క వాదేసుకున్నట్టు మీరు అలాంటి పనులు చేయబాకండి, ఆలోచించండి. చివరిది ఏంటంటే పైశాచిక వివాహం. నిద్రిస్తుండే అమ్మాయి, లేదంటే ఏదైనా ద్రావకంలో మత్తుమందు కల్పించేసి అమ్మాయి, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకొనేసి ఇంకా అమ్మాయితో పని అయిపోయింది కాబట్టి చేసుకుంటారు, లేకపోతే లేదు పెళ్ళి. ఇది వివాహ వ్యవస్థ. కానీ ఆలోచించండి, అమ్మాయిలు అబ్బాయిలైనా ఏదో మేము చదువుకున్నాము, మాకు డబ్బు చేసున్నది, మాకు ఉద్యోగాలు వచ్చేస్తున్నది, మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేరు అనేసి అహంకారంతో, గర్వంతో విచ్చల విడిదరాన్ని, ఎందుకంటే నేను నోటితో చెప్పలేను, కళ్ళారు చూశాను కాబట్టి ఆలోచించి ఆచరించండి ఏది కూడా. ఎందుకంటే మీ మీద ఎంత ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకుంటారు మీ తల్లిదండ్రులు. వాళ్ళ మనస్సులు బాధ పెట్టి, క్షోభ పెట్టి, ఇబ్బంది పెట్టి చేసుకుంటే మనసులు బాగుండవు, వాళ్ళ శాపాలు తగలుతాయి. తా చెడ్డ కోతి వరమెల్ల చెడిచే. అందువల్ల చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి పెళ్ళి అనేది ఒక గొప్ప వ్యవస్థకు సంబంధించింది. నిర్ణయం తీసుకునేటప్పుడు మీ పెద్దవాళ్ళకు షేర్ చేయండి. షేర్ చేసి చెప్పండి, నేను పలానా వాడిని ప్రేమించినాను, నేను వాడిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే
వాళ్ళు అలుగుతారు, కొబ్బగిసుకుంటారో లేదో మాట్లాడరు, మళ్ళా కథ మళ్ళీ నిర్ణయం చేసుకుంటారు. యతో ధర్మస్ తథో జగ. ఎందుకంటే పిల్లలను కంటాం కానీ తల్లాతో మనం కనలేం కదా, అంత భగవత్ సంకల్ప ప్రకారం జరగాల్సిందే. అందువల్ల నిర్ణయం తీసుకునేప్పుడు ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకోండి. శుభం భూయాత్. శివానుగ్రహ రక్ష.